హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కనుక రింగ్ చేస్తే నేను ఏవైనా కొత్త వీడియోస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. నార్మల్గా మనము బజ్జీ అనగానే మిర్చితో, ఆలుతో లేకపోతే అరటికాయతోనే చేసుకుంటూ ఉంటాం కదా. ఈరోజు నేను బీరకాయతో బజ్జీలు చేస్తున్నాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బీరకాయ బజ్జీల కోసము సగం బీరకాయని తీసుకున్నాను. ముందుగా బీరకాయ చేదుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత దీన్ని పైన ఉన్న పొట్టు ఏమీ తీయకుండా వీడియోలో చూపిస్తున్నట్టుగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా కట్ చేసుకోవాలి. ఈ బీరకాయకి పొట్టు లోపల ఉన్న భాగము మెత్తగా ఉంటుంది కాబట్టి పొట్టు తీయకుండానే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా నేను అన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు బజ్జీల కోసము పిండిని కలుపుకుందాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కొద్దిగా శనగపిండిని వేసుకున్నాను. అలాగే ఒక 2 స్పూన్ల బియ్యపిండిని వేసుకున్నాను. బియ్యపిండి వేసుకోవడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి. అలాగే దీంట్లో పిండికంతా సరిపడా ఉప్పు, కారము, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాల పొడి, ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని పిండికంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి. పిండిని మరీ పలచగా కలుపుకుంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి. అలాగే మరీ గట్టిగా కలుపుకుంటే పిండి లోపల సరిగా ఉడకకుండా కొద్దిగా పిండిగా ఉంటాయి. కాబట్టి చూసుకొని మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోండి. ఆయిల్ కూడా బాగా వేడెక్కింది. కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని ఇలా బజ్జీల్లాగా వేసుకొని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. వేడివేడిగా చాలా ఈజీగా బీరకాయ బజ్జీలు రెడీ అయిపోయాయి. ఈ బజ్జీలు కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది మీకు? వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, టేక్ కేర్.